హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను ఒక టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. రైస్ రెసిపీ అనమాట. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అదేంటంటే బీన్స్ అండ్ కోకోనట్ రైస్. మా పిల్లల కోసం అని చెప్పి ట్రై చేశాను. మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పి మళ్ళీ వీడియో కూడా చేశాను. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనకి కావాల్సినన్ని బీన్స్ తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. నేను 1/2 kg వరకు తీసుకున్నాను. ఎందుకంటే ఈ బీన్స్తోనే రైస్ అలాగే ఫ్రై రెండు చేసేస్తానన్నమాట ఒకేసారి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసేసుకోవాలి. అవి చిటుపటలాడి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిశనగపప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అన్నమాట. ఇలా వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది రైస్. ఆ వెల్లుల్లి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి వేగనివ్వాలి. మన ఛానల్లో ఇంకా హెల్దీ రైస్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి. ఆ వీడియో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి ఆ హెల్దీ రైస్ రెసిపీస్ కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా వేసేసుకొని ఈ బీన్స్తో పాటే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసామంటే కొంచెం త్వరగా మగ్గిపోతాయి. అలాగే ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆ బీన్స్ కూడా రైస్లో తినేటప్పుడు చప్పగా లేకుండా బాగుంటాయి అన్నమాట. అందుకోసమే సాల్ట్ అయితే బీన్స్ వేసిన వెంటనే సాల్ట్ వేసేసుకోండి. ఈ బీన్స్ని కూడా కాసేపు బాగా వేగనివ్వాలండి. ఇలా సాల్ట్ అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసామంటే కాసేపటికి బాగా మగ్గిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించేసుకోండి. ఎక్కువసేపు ప్లేట్ పెట్టేసి అలానే ఉంచకుండా మధ్యలో ఇలా ప్లేట్ తీసుకొని ఒకసారి గరిటెతో కలుపుకుంటూ ఉండాలి వేగే వరకు. ఈ బీన్స్ కూడా హాఫ్ పైన వేగిన తర్వాత ఇక్కడ చూసారా, హాఫ్ పైననే వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను పెద్దవి 2 టమాటాలు అయితే తీసుకున్నానండి. వాటిని నీట్గా వాష్ చేసేసి ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. చిన్నవైతే ఒక 3 టమాటాలు అలా వేసుకున్నా కూడా సరిపోతుంది. టమాటో వేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసామంటే బాగా కలిపేసి బాగా మగ్గిపోతాయి అన్నమాట టొమాటో కూడా. అవి మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, తగినంత కారం వేసేసుకోండి. కారం అయితే మరీ ఎక్కువ అవసరం లేదు రైస్ కాబట్టి, కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం ఏమో ఒక 1/2 స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి కూడా వేసేసాను. సాల్ట్ అయితే ఆల్రెడీ వేయించేటప్పుడు వేసాం కదండి. కావాలంటే తర్వాత లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పసుపు, కారము, వేయించిన జీలకర్ర పొడి అయితే వేసేసాను. ఈ పౌడర్స్ వేసాక కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వేయించిన తర్వాత ఇందులోకి తురుముకున్న కొబ్బరి కూడా వేసేసుకోవాలి. నేనైతే పైన చెక్కు తీసేసి కొబ్బరి తురుముకొని వేస్తున్నాను ఇక్కడ. మీరు లేతది అనుకోండి డైరెక్ట్ అయినా తురిమి వేసేసుకోవచ్చు, చెక్కు తీయాల్సిన అవసరం లేదు. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా అయితే తీసేసుకున్నాను. పచ్చి కొబ్బరి హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఈ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత కూడా కాసేపు వేయించేసుకోండి. అది వేగే వరకు మరీ ఎక్కువసేపు ఏం వేయించాల్సిన అవసరం లేదు. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత కాసేపటికే బాగా వేగిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రై కోసం అలాగే రైస్ కోసం అని చెప్పాను కదండి. ఫ్రై లాగా కూడా హ్యాపీగా తినేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమే నేను కొంచెం ఫ్రైకి పక్కకు పెట్టేశాను. ఇది పప్పు చేసిన, రసం చేసిన, అలాగే సాంబార్ ఏ కర్రీలోకైనా సైడ్ డిష్గా పెట్టేసుకొని నంచుకొని తినేసేయచ్చు. అందుకే నేను కొంచెం ఎక్కువగానే బీన్స్ తీసేసుకొని కొంచెం ఫ్రైకి పక్కకు తీసేసి తర్వాత రైస్ కలిపేసాను అనమాట పిల్లల కోసం. కొంచెం ఫ్రైలా పక్కకు తీసిన తర్వాత మిగతా దాంట్లో ఇలా చల్లారి పెట్టుకున్న రైస్ అయితే వేసేసాను. ఇలా రైస్ వేసేసిన తర్వాత అదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత సాల్ట్ చెప్పాను కదండి, లాస్ట్లో చెక్ చేసుకొని వేసేసుకోవచ్చు అని చెప్పి. ఎక్కువైతే అస్సలు తినలేం కదా, అందుకని చెప్పి సాల్ట్తో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కువైనా మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే అస్సలు తినలేము. ఇంకా ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసేసాను. కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అలాగే కొంచెం లెమన్ పిండేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. లెమన్ అయితే మీ ఇష్టం అండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, వద్దు అనుకునే వాళ్ళు లెమన్ జ్యూస్ స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొంచెం లెమన్ కూడా పిండేసాను.
ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసామంటే బీన్స్ అండ్ కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్సులు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి, పెద్దలకి అందరికీ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.